పేపర్లు రాసేదంతా డబ్బులు ఇచ్చి రాయించుకునేదే, పేపర్లు వచ్చేదంతా నిజం కాదు. మనం అనుకుంటాం ఏదో నా అభిప్రాయం అయితే ఇది, అసలు నేను నా అనే బోధకుని నమ్మొద్దు. అసలు యూ హ్యావ్ నో రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్. నువ్వు ప్రకటించాల్సింది ఈ సందేశమే. ఇందులో ఉన్నది తప్పిపోయిన కుమారుని కథ చెప్పి దిగు సార్, చాలు. ఎందుకు లేనిపోని దాన్ని గొప్పగా చెప్పి గ్రేట్గా చెప్పి ఏదో చెయ్యాలా, ఏదో ఆ మర్మం ఈ మర్మం అది ఇది. కానీ ఆ వరం ఉన్నోళ్ళు ఉంటారు, లోతుగా బైబిల్ ధ్యానం చేసి చెప్పేటోళ్ళు. వాళ్ళని చూసి నువ్వు వాళ్ళలాగా ఉండాలనుకోవటం తప్పు. వాక్యాన్ని ప్రకటించు, అందుకోసం నువ్వు నియమించబడాలి. నీకంటూ సందేశం ఏం లేదు, ఇగో ఇది చెప్పటమే నీ పని. ఏది? ఇది చెప్పాలి అంతే, ఇందులో ఉన్నది చెప్పటమే. భయపడాలా? నా ఉద్దేశం ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే, ఎన్నిసార్లు అంటావు ఒక ప్రసంగంలో ఆ మాటలు? నీకు లేదు. నేను అంటున్నా, మనకు ఆలోచనలు ఉంటాయి 100, కానీ మనకు హక్కు లేదు. మనల్ని నియమించిన రాయబారి తన సందేశాన్ని పంపటానికి ప్రకటించడానికి పంపాడు. అర్థమైందా మీకు నేను చెప్పేది? మనమేం బుర్రలేని వాళ్ళం కాదు, తెలివి ఉంది మనకు. మనం రోబోట్లమా స్విచ్ నొక్కి తట్టడానికి? ఇటు చూస్తేనేమో నోరు తెరవబుద్ధి అయింది, అటు చూస్తేనేమో ఆయన అంటాడు, నిన్ను దేనికి నియమించినా ఇది చెప్పు, ఇది చెప్పు. నాకు కొంచెం ఈ ఇష్యూ మీద మాట్లాడి సెన్సేషన్ సృష్టించాలన్నది నాకు. తప్పు కదా, ఇట్లట్లా ప్రభు అంటే, నీ నియామకం ఏంటి? నీ నియామకం దీన్ని ప్రకటించమని. దేన్ని ప్రకటించాలి? నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరగొద్దు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను బోధించొద్దు.